ఎక్కడే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా. అదే కదా. యా, వెయిట్ 1 minute. ఓకే, యా తనే వచ్చినట్టున్నాడు, టెక్స్ట్ చేశాడు. యా నీకు మళ్ళీ చేస్తాను. ఓకే, యా బాయ్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. నిల్చుంది చాలు, కూర్చో, అందరూ చూస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. అలా చూడకండి మేడం, అసలు మీరంటే నాకు భయం. ఆ గోస్ట్ రైడర్ ఐడి తమరిదేనా? ఈ డేటింగ్ యాప్స్ ని అస్సలు నమ్మకూడదు. అవును మేడం, నమ్మకూడదు. అందరూ ఎదలే ఉన్నాయి. నోరు మూయి విధవా, ఇంకొక మాట మాట్లాడుకుంటే పళ్ళు రాలుతాయి. అయినా నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? అక్కడికి లేట్, ఇక్కడికి లేట్, అసలు నువ్వు మారవా? ఇప్పుడు అర్జెంట్ గా మరి ఎవరికి నచ్చాలండి. కరెక్టేలే, నువ్వు ఎలా ఉన్నా ఎవ్వరికి నచ్చవు. అవును, మీరు ఇంత అందంగా ఉంటారు కదా, మీకు బాయ్ ఫ్రెండ్ లేడా? ఆ బాయ్ ఫ్రెండ్ నేను ఉంటే ఇప్పుడు నిన్ను ఇంత దగ్గరగా చూసే కర్మ నాకెందుకు? వదిలిపెట్టాలో లేదు. ఎందుకు మేడం నేనంటే అంత కోపం మీకు? నేను ఒకటి అడుగుతాను చెప్పు. సెమిస్టర్ మొదలై కంప్లీట్ అవ్వడానికి కూడా వస్తుంది, ఇప్పటివరకు నువ్వు నా ఎన్ని క్లాసెస్ అటెండ్ అయ్యావు చెప్పు? అదేంటి మేడం అంత మాట అంటారు? మీరు నన్ను చూసినా చూడకపోయినా నేను ప్రతి క్లాస్ అటెండ్ అయ్యాను మేడం. అంటే అప్పుడప్పుడు కొన్ని యాక్షన్స్ ఉన్నాయి అనుకోండి. అరే ఆ ఎక్స్ప్రెషన్ మార్చండి మేడం, నిజంగానే వచ్చానులేండి. అవునా? అయితే సైఫర్ టెక్స్ట్ ప్లేన్ టెక్స్ట్ అంటే ఏంటో చెప్పు. ఇప్పుడు ఇరుక్కుంటాడు వీడు. మళ్ళీ క్లాస్ మొదలెట్టా. మేడం మనం కాలేజీలో లేం, కాఫీ షాప్లో ఉన్నాం. ఆ క్వశ్చన్స్ ఏంటి మేడం? నీతో ఇంకేం మాట్లాడాలి? పెళ్లి గురించి మాట్లాడేంత క్లోజ్ కాదు మన ఇద్దరం. వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి, వయసు వెళ్ళిపోయాక కాదు. ఏమంటున్నారు? ఏం లేదు. మీరేమనుకుంటున్నారు నాకు అర్థమైందిలేండి. నన్ను తిట్టుకొని ఉంటారు అయితే కదా, రోజు చూసేలాగా నన్ను చూడకండి మేడం. అయినా కాలేజీలో నేను ఒక్కడే ఉన్నానండి, లెక్చర్లు అందరూ నా మీద పడిపోతుంటారు. మేబీ ఈరోజు నా వల్ల మీ ప్లాన్ ఏమన్నా స్పాయిల్ అయ్యి ఉండొచ్చు, సో దానికైతే ఐఎమ్ సారీ. సో అయినా ఈ డేటింగ్ యాప్లో అబ్బాయిని ఎత్తుకునే కర్మ మీకేంటండి? ఇప్పుడు అది చెప్పినా నీకు అది అర్థం కాదులే. కరెక్టేలేండి, మీ లైఫ్ మీ రూల్స్. నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ అండి, ఈ డేటింగ్ యాప్స్ నమ్మొద్దు. అందరూ ఫ్రాడ్గా ఉన్నారు. అంటే నా గురించి చెప్పట్లేదు, బయట వాళ్ళందరూ అలాగే ఉన్నారు. సర్లే వెళ్దామా? వెళ్దాం, కానీ వెళ్ళే ముందు ఒక విషయం. ఏంటి? అంటే ఇప్పుడు మన ఇద్దరు ఎటు ఫ్రెండ్స్ అయిపోయాం కదా, నేను క్లాస్కి రాకపోయినా ఎగ్జామ్ రాయకపోయినా కొంచెం మేనేజ్ చేయండి. నువ్వు మారుతావు అనుకోవడం నా బుద్ధి తక్కువ. నెక్స్ట్ అంటే ఏం చూసాం?